జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నిజానికి పబ్లిక్ సెక్టర్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా దివాళా తీస్తున్నాయి, వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. కేవలం ప్రైవేట్కు ధారాదత్తం చేస్తుంది మోదీ ప్రభుత్వము అని గత 10 సంవత్సరాల నుంచి ఒకే విమర్శను కంటిన్యూ చేస్తూ వచ్చారు. అంబానీ అదానీలు పెరుగుతున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏఎల్ గురించి లేకపోతే వీటి గురించి మన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మనకు తెలుసు. రాఫెల్ డీల్ సమయంలో హెచ్ఏఎల్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు, హెచ్ఏఎల్కి రావాల్సిన అన్ని హెచ్ఏఎల్ డైరెక్ట్గా ఆయన బెంగళూరులో హెచ్ఏఎల్ ఎంప్లాయీస్ తోటే మాట్లాడి ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ లాగా మాట్లాడాడు ఒక సందర్భంలో. నాకు గుర్తుంది, ఆ విజువల్ కూడా గుర్తుంది. సో బట్ దానికి ఇవాళ వచ్చినటువంటిది ఒక పాజిటివ్ అంశము. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL కావచ్చు అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL కావచ్చు, రెండూ కూడా ప్రాఫిట్స్లోకి వస్తున్నాయి. వాటి టర్న్ ఓవర్ పెరిగింది, గ్రోత్ రేట్ చాలా అద్భుతంగా కనబడుతోంది. సో దాంట్లో చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL గత సంవత్సరం 17,333 కోట్ల టర్న్ ఓవర్ని నమోదు చేస్తే ఇప్పుడు ఈ సంవత్సరం 19,700 కోట్లు నమోదు చేసినట్టు 13.65% గ్రోత్ అనేది మనకు గణాంకాలు చెప్తున్నాయి. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా అంతే. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అయితే 11% గ్రోత్ రేట్ ఉంది. గతంలో 26,928 crores అయితే ఇప్పుడు 29,810 crores. సో అండ్ ప్రభుత్వం కూడా ఇబ్బడిగా ఈ డిఫెన్స్ సెక్టర్లో కానివ్వండి వీటి కోసం ఖర్చు చేస్తోంది. 35,000 కోట్లు మొన్న మధ్యనే బెల్కి ఒక ఆర్డర్ ఇచ్చింది మనకు తెలుసు. హిందుస్థాన్ మనం రకరకాల గ్లోబల్ రౌండ్ ఆఫ్ ఎపిసోడ్స్లో చర్చిస్తూనే ఉన్నాం. మీరు ఇంకా స్పష్టంగా చెప్తారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ పాత్ర, వీటిలో నిజానికి సమర్థవంతంగా ఎక్కడ వినియోగించుకోవాలో అక్కడ వినియోగించుకోవడం వల్ల ఈ నెంబర్స్ కనబడుతున్నాయా? ఎక్కడ అక్కర్లేదు అక్కడ కొంత మనం చూసి చూడనట్టు వదిలేయాలి అనుకోవడం వల్లనే కొన్ని సంస్థలు నిర్వీర్యమయ్యాయా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. కరెక్ట్. మనకు గతంలో ప్రైవేట్ రంగం నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే అదేదో దేశ రక్షణకు, దేశ భద్రతకు భంగం కలిగించేటువంటిదిగా ప్రైవేట్ యాజమాన్యం అంతా కూడాను దోచుకోవడానికి ఏదో దేశానికి వ్యతిరేకంగానే వీళ్ళు పనిచేస్తారు అన్నట్టు ధోరణి గతంలో మనం చాలా పార్టీలు అటువంటి పరిస్థితి ఉన్నది మనం చూసాం గతంలో. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, అంటే పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసికట్టుగా మన రక్షణ రంగానికి సంబంధించి కృషి చేయాలి అన్నటువంటి వాళ్ళ ఒక ఆలోచన. దాంట్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడాను టెక్నాలజీ ఇన్ఫ్యూజ్ అవ్వలేదు. వాళ్ళ దగ్గర కొత్త ఆధునికమైనటువంటి మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏమైనా అవి ఇంట్రడ్యూస్ అవ్వలేదు. పాతకాలం కమ్యూనిస్టులు గబ్బిళ్ళల్లా కూర్చున్నటువంటి వాళ్ళ యూనియన్లే దాన్ని నడిపించేవి. HALలో కూడా అంతే. వాళ్ళు దానికి వ్యతిరేకంగా వాళ్ళు అంటే రఫాయిల్ని తీసేసినందుకు దానికి వ్యతిరేకంగా చాలా పరుషంగా మాట్లాడిన విషయం మనకు తెలుసు. రఫాయిల్లో మనం చాలా కఠినమైన కండిషన్స్ పెట్టాం. రమారమి 90-95% దాని యొక్క అవైలబిలిటీ మనం డిమాండ్ చేసాం. అంటే దాంట్లో యుద్ధ విమానాల్లో 100 విమానాలు ఉన్నాయంటే 100 కాదు 36 ఉన్నాయి. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 విమానాలు ఉంటే 90 విమానాలు ఎగరడానికి సిద్ధంగా ఉండాలి. ఒక 10 విమానాలు మాత్రమే దాన్ని రిపేర్లో ఉండాలి. ఈ కఠినమైన కండిషన్ పెట్టాం. రెండవది టైం లైన్స్ మనం ఏం చేసామంటే చాలా తక్కువ టైంలో మనం వాళ్ళు డెలివరీ చేయాలని పెట్టాం. మనం HALకి వాళ్ళు ప్రపోజల్ పంపించారు. ఎవరు పంపించారు? రఫాయిల్ పంపించి మీరు దీని మెయింటెనెన్స్కి ఎంత సమయం తీసుకుంటారు, అసెంబ్లీ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారని పెడితే వీళ్ళు యూనియన్స్ కదా, శని ఆదివారాలు పనిచేయరు, సాయంత్రం 5 కాగానే వెళ్ళిపోతారు డబ్బాలు తీసుకుని. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ అది డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు దాన్ని. కాబట్టి అప్పుడు రిలయన్స్ అంబానీ తోటి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకొని డసాల్టే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పనిచేసే విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు తర్వాత ఏమైంది, భారత ప్రభుత్వం దాని మీద చాలా సీరియస్గా తీసుకొని అక్కడ యాజమాన్యంలో మార్పులు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక స్ట్రక్చరల్ వీటినన్నిటి కూడా చేంజెస్ చేసి టెక్నాలజీ ఇన్ఫ్యూజ్ చేశారు. అక్కడ ఈరోజు తేజస్ అక్కడి నుంచే వచ్చింది. జస్ట్ 3 రోజుల క్రితం తేజస్ MK1A దాన్ని టేకాఫ్ అయ్యి 18 నిమిషాలు ఆకాశంలో తిరిగి వచ్చింది, సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చింది. ఓకే, ఇది నెక్స్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద ఓల్డ్ తేజస్. ఓకే, ఇది HAL యొక్క ఘన విజయం. అది ఈరోజు HALకి ఎంత పైప్ లైన్ ఉందంటే వాళ్ళ కెపాసిటీని డబుల్ చేసినా కానీ వాళ్ళు డెలివరీ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇంకొక మహారాష్ట్రలో ఇంకొక ప్రాంతంలో వాళ్ళు ఒక ఆల్టర్నేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ లైన్ ఒకటి పెట్టారు ఎయిర్ క్రాఫ్ట్స్కి. సరిపోవట్లేదు. వాళ్ళకి హెలికాప్టర్స్ ఉన్నాయి,
ధ్రువ్ హెలికాప్టర్ కావచ్చు, చేతక్ కావచ్చు, ఇటువంటివి ప్రచండ కావచ్చు, ఇటువంటి చాలా హెలికాప్టర్స్ అన్నీ కూడా హెచ్ఏలే తయారు చేస్తుంది. కానీ డిమాండ్స్ ఎన్ని వస్తున్నాయి ఆర్మీ నుంచి, నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, కోస్ట్ గార్డ్ నుంచి, పోలీస్ నుంచి, ఇంతమంది దగ్గర నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. అందుకని ప్రైవేట్ రంగం కావాలి. ప్రైవేట్ రంగం దాన్ని డీకంజెస్ట్ చేస్తుంది. కానీ ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు చాలా కొన్ని లక్షల కోట్లలో పెడితే కానీ ఇవన్నీ అయ్యేటువంటి పరిస్థితి కాదు. మొదలు పెట్టారు అవి. సో ఇవన్నీ కూడాను గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ వచ్చి, వాళ్ళ కెపాసిటీ వచ్చి, వాళ్ళకు R&D వచ్చి, ఇవన్నీ అయ్యేసరికి ఇంకో 4-5 ఏళ్ళు పడతాయి. 4-5 ఏళ్ల తర్వాత ఈ ప్రొడక్షన్ ప్రైవేటు పబ్లిక్ ఇద్దరిలో కూడా వస్తాయి. కానీ దీన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ యూనియన్లు ఎక్కడ దెబ్బతింటాయో అని చెప్పి కమ్యూనిస్టులు భారత ప్రభుత్వాన్ని ఏదో దిశగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి ఏవైతే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారో, మరి ఈరోజు వాళ్ళు క్షమాపణ చెప్పవలసిన ఆవశ్యకత ఉందా లేదా? కరెక్ట్. ఇది నిర్వీర్యం చేశారు దీన్ని హెచ్ఏఎల్ని అని చెప్పి మీరు కామెంట్ చేశారే. 30,000 కోట్లు ఈరోజు దాని టర్న్ ఓవర్ వచ్చిందంటే మీరు దాన్ని మరి ఏమంటారు? మీరు దానికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలి కదా. షూట్ అండ్ స్కూట్, ఒక స్టేట్మెంట్ ఇస్తారు, పారిపోతారు వాళ్ళు అంతే. ఈరోజు రాహుల్ గాంధీని అందరూ మనం ప్రశ్నించాలి. ఏమయ్యా నువ్వు ఇప్పుడు అన్నావు కదా హెచ్ఏఎల్ నాశనం చేసింది ప్రభుత్వం అన్నావు కదా, చూడు ఎంత ఘనంగా వాళ్ళు పనిచేస్తున్నారు, ఎంత గొప్పగా పనిచేస్తున్నారు, ఇన్ని లాభాలు వస్తున్నాయే, మరి దీని గురించి ఎందుకు మాట్లాడు నువ్వు? సో అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం అన్నది చిన్న విషయం, చిన్న తప్పు వచ్చినా వాళ్ళని తిడతారు, కానీ వాళ్ళు చేస్తున్న గొప్ప విషయాలు ఎవరు చెప్పరు. అది అది ప్రాబ్లం. అందుకనే మనం గ్లోబల్ రౌండప్లో ఫస్ట్ 3-4 పాయింట్స్ మనం పాజిటివ్ అంశాలు మాట్లాడి తర్వాత లోపలికి వెళ్తాం. ఎస్ సార్. అండ్ అంతేకాదు, ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా రాజ్నాథ్ సింగ్ గారు మొన్న April 1 రోజు ప్రకటించారు. 21,000 కోట్లను అధిగమించింది ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అని చెప్తున్నారు. అప్రాక్సిమేట్లీ $2.63 బిలియన్ చెప్తున్నమాట. అండ్ గత 10 ఏళ్లలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చూస్తే 31 రెట్లు పెరిగింది అని చెప్తున్నారు. సో నిజానికి అసలు డిఫెన్స్ రంగంలో మన షూస్ మనకు లేక 62 వారు ఓడిపోయిన రోజులు ఇప్పటికీ మనకు నిజంగా తలుచుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఆర్మీకి కనీసం వెళ్ళడానికి షూస్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆ రోజు ఉన్న పరిస్థితులు. ఈరోజు డిఫెన్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే ఏది కావాలన్నా కానీ దాన్ని ఇట్లా సప్రెస్ చేసిన సందర్భాలే అనేకం. మిగ్ల గురించి మనం ఎంత మొత్తుకున్నానికి కష్టం. మిగ్ అది ఎప్పటిదో పాతకాలపు వాటిని MiG-21లని వాడి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నటువంటి మిగ్స్ అలాగే నడిపించిన రోజులు తెలుసు. ఇవాళ మనం శక్తివంతం అవ్వడం మాత్రమే కాదు, మనం ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం అనడానికి ఇది సంకేతం. అవును కదా సార్? కరెక్ట్. యాక్చువల్గా పారాడైమ్ షిఫ్ట్ అంటాం కదా, పారాడైమ్ షిఫ్ట్, ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. పర్ఫెక్ట్. అంటే మనకు గతంలో ఎలా ఉండేదంటే గాంధేయవాదం అందామా, లేదా పిరికితనం అందామా, లేదా చాతగానితనం అందామా, నాకు తెలియదు. దీనికి ఏం పదాలు వాడాలో నాకు తెలియదు, తెలుగు నాకు సరిగా రాదు, నువ్వే చెప్పాలి. సో ఇటువంటి భావజాలం ప్రభుత్వంలో ఉండేది. అంటే అస్త్రాలు తయారు చేస్తున్నామంటే మీరు యుద్ధ పిపాసుల, మీరు శాంతి కాముకులు కాదా, ఏదో పెద్ద పెద్ద పదాలు వాడడం అనమాట. నేను కూడా ఈ పదాలు కూడా విని నేను ఈ పదాలకు అర్థం ఏంటో చాలా వెతికాను. నేను వేరే ఛానల్లో ఉన్నప్పుడు, సారీ సార్ డిస్టర్బ్ చేస్తున్నాను, నిజంగా గుర్తొస్తుంది. ఒక వేరే ఛానల్లో ఉన్నప్పుడు ఎప్పుడు మన 2014-15 ఆ టైంలో ఎప్పుడైతే ఈ రోహిత్ వేముల ఇష్యూ అయిన తర్వాత ఒక పెద్ద డిబేట్ ఏదో కండక్ట్ చేస్తూ ఉంటే ఒక లెఫ్టిస్టులు వాళ్ళు చెప్తున్నమాట, ఏంటండి ఇది ఆర్మీ నడిపిస్తుందా ప్రభుత్వాన్ని, దేశాన్ని? ఆర్మీ మీద ఇంత ఖర్చు పెడతారా మీరు, విద్యార్థుల మీద పెట్టండి అని మాట్లాడాడు. నాకు గుర్తుంది 2014-2015 ముచ్చట. ఈరోజు చూస్తే అసలు నిజానికి ఆర్మీ నడిపిస్తుంది, ఆర్మీ ఏంటి, అసలు ఆర్మీది ఏంటి, పక్కన పెట్టండి ఆర్మీని, ఇట్లా మాట్లాడిన కమ్యూనిస్టులు నాకు చాలామంది తెలుసు. వాళ్ళ కమ్యూనిస్ట్ దేశాల్లో వాళ్ళ జీడిపి ఎంత పర్సెంటేజ్ వాళ్ళు డిఫెన్స్కి వాడుతున్నారో చెప్పానండి వాళ్ళని. పర్ఫెక్ట్. కమ్యూనిస్ట్ చైనా, సోకాల్డ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఎంత ఖర్చు పెడుతుంది? వాళ్ళు పెట్టాలి, మనం మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు మనం ఎవరి పేరోల్లో ఉన్నాం. కరెక్ట్. వాడు వచ్చి మనం కొట్టినప్పుడు మనం తిరిగి కొట్టే శక్తి మనకు ఉండకూడదు. కరెక్ట్. అది వాళ్ళ అజెండా. ఎనీవే, తో మనకు అటువంటి భావజాలంతో మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం అన్నీ. ఏదో చిన్న చితక బాంబులు, చిన్న ఏమంటారు మన మోర్టార్ షెల్స్, ఇవి మాత్రమే ఇక్కడ తయారు చేసుకునేవాళ్ళం. అంతే. మిగతా అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈవెన్ ట్యాంకులు, MBT ట్యాంక్స్, అవి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ టైం ట్యాంకుల ఇంజన్లు మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇండిజినైజ్ అయినా కానీ కూడా ఇంజన్ మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అది ఇండియనైజ్ చేసాం మనం. తో క్రమేపీ భారత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక 2-3 సంవత్సరాలు చూసిన తర్వాత వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే, మనం ఒక ఎక్స్పోర్ట్ శక్తిగా ఎదగాలి, ఇంకొక రంగం మనం ఓపెన్ చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించిన తర్వాత గత సంవత్సరం 16,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ సాధించారు వాళ్ళు.
ఈ సంవత్సరం 21,000 కోట్ల టర్నోవర్ సాధించారు వాళ్ళు. వాళ్ళకి టార్గెట్ ఏంటంటే రాబోయే 2-3 సంవత్సరాలలో రమారమి 50,000 కోట్ల ఎక్స్పోర్ట్ సాధించాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. దీని వెనకాల మనం చూస్తే కనుక ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ ఇచ్చాం గత సంవత్సరంలో. ఈ సంవత్సరం అర్మేనియాకి మనం పినాకా, తర్వాత ఆకాష్ ఇటువంటి మిసైల్స్ వాళ్ళకి ఇచ్చాం మనము. చాలా దేశాలకు మనం ప్రచండ లాంటి హెలికాప్టర్స్ ఇచ్చాం మనము, స్పీడ్ బోట్స్ ఇచ్చాం మనము. ఎన్నో విషయాల్లో మనం వాళ్ళకు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం, మనం చాలా దేశాలకు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో తేజస్ ఒక పెద్ద ఎక్స్పోర్ట్ కమోడిటీ కాబోతుంది మనకు. అంటే మనం ఏదో మన దేశానికి సంబంధించిన రక్షణ కోసమే కాకుండా అదొక ఇన్కమ్ ఎర్నింగ్ ఒక సోర్స్గా కూడా మనం తయారు చేసుకోగలుగుతున్నాం. కరెక్ట్. డిఫెన్స్ ఇండస్ట్రీ నుంచే మనకు ఇంటర్నెట్ పుట్టింది. డిఫెన్స్ ఇండస్ట్రీ నుంచే చాలా టెక్నాలజీస్ వస్తాయి బయటికి. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు భారతరత్న, ఆయన డిఫెన్స్ టెక్నాలజీ నుంచే జైపూర్ ఫుట్ లాంటివి లైట్ మెటీరియల్ తోటి వికలాంగులకి ఏం చేయగలని ఆయన టెక్నాలజీ ముందు తీసుకొచ్చారు. కాబట్టి టెక్నాలజీ పరంగా కూడా చాలా కీలకమైంది మనకి, ఉద్యోగపరంగా కీలకమైంది, ఎక్స్పోర్ట్స్ పరంగా కీలకమైంది, మన జీడిపిని పెంచే దిశగా కీలకమైంది. అన్నిటికంటే ముఖ్యమైనది మన శత్రువుల గుండెల్లో భారతదేశం అంటే భయము, గౌరవం నింపేటువంటి ఇది కూడా దానివల్లనే వస్తుంది. కాబట్టి డిఫెన్స్ రంగం అనేది ఈ దేశాన్ని కాపాడుతుంది, ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచుతుంది. అది ప్లస్ మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాం. పారాడైమ్ షిఫ్ట్, దాన్ని మరి గాంధేయవాదం నుంచి మరి ఏమందాం దీన్ని నిజమైనటువంటి ప్రాక్టికల్ ప్రపంచంలోకి ఇది అడుగుపెట్టామని అనుకోవచ్చు మనం. 21,000 crores అనేది చాలా గొప్ప విషయం. ఇది అంటే ఇంటర్నేషనల్గా చూస్తే మనం వీఆర్ నోబడి. ఈవెన్ కొరియా కంపేర్ చేస్తే కూడా మనం ఎక్కడా లేం మనం. కరెక్టే. కానీ ఈ యొక్క ట్రెండ్ 31 రెట్లు మనం పెరిగామంటే కనుక, అంటే మనం ఒక టేక్ ఆఫ్ స్టేజ్లో ఉన్నాం. ఈరోజు ఫస్ట్ గేర్లో ఉన్నాం మనం. 5th గేర్ వెళ్తే ఎలా ఉంటుంది? కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.